నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెవ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక సంత మార్కెట్ పంచాయతీ కార్యాలయం దగ్గర బివి మోహన్ రెడ్డి 13వ వర్ధంతి వేడుకలు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బివి మోహన్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు భారతం రహమతుల్లా, కడప చిన్న వెంకటేశ్వర్లు, అక్బర్, జనసేన గానిగ భాష, బీజేపీ సీనియర్ నాయకులు మహేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ సేవలు చేశారు. అలాగే ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తింటి ఫక్రుద్దీన్, బండమీద గోకారి, రాజశేఖర్ ఆచారి, నల్లారెడ్డి, సత్య, శ్రీను, శేషన్న, బోయ నల్లారెడ్డి, జనసేన నాయకులు కాశీంవల్లి, మాలిక్ భాష, బీజేపీ నాయకులు మునిస్వామి గౌడ్ బజారి, కడియాల తాయప్ప, రమేష్, కురువ తిమ్మప్ప, హకీం, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బివి మోహన్ రెడ్డి 13వ వర్ధంతి చేయడం మన కూటమి ప్రభుత్వం తరపు నుంచి జరుపుకుంటున్నాం. అలాగే గతంలో ఆయన చేసిన అభివృద్ధిని ఈరోజు ఎమ్మిగనూరు ప్రజలు, మన తాలూకా అయితే ఏమి, గొనెల మండలం అయితే ఏమి, నందవరం అయితే ఇప్పుడు కూడా మరవలేని ఆయన ఒక మంచి వ్యక్తి. అదే అడుగు జాడలోనే మన బివి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కూడా ఆయన కన్నా ఇంకా 10 ఒక అభివృద్ధి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఎక్కడ చూసినా మన సమస్యలు, మన రోడ్లు అయితే ఏమి, మన తాగడానికి నీళ్ళు అయితే ఏమి, ఎక్కడైనా అభివృద్ధిలో మాత్రం ఆయన ఇంకా ఎక్కువగా చేయడం జరిగింది. అలాంటి గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడం కార్యకర్తలకి ప్రతి ఒక్క అందరికీ సంతోషంగా మంచిగా ఉందని భావిస్తున్నాం. నా పేరు గవర్నర్ అంతల కార్యకర్త. కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గొనెగలలో ఘనంగా నిర్వహించుకున్నాము. అలాగే ఆయన ఆశయాలను, ఆయన అడుగుజాల్లో నడుచుకుంటున్నాము ఎల్లవేళ ఈరోజు కూడా. అదేవిధంగా ఆయన తనయుడు కూడా డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఆయనతో పోటీ పడుతూ అభివృద్ధి పనులు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చాలా చేస్తున్నారు. సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ఎమ్మిగనూరు టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, నీటి ట్యాంకులు అయితేనేమి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. అలాగే ఆయనతో పోటీ పడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా భాషను ముంచుకుంటాం. 1947 కల్లూరు మండలం ఉల్లిందగొండ గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన స్వర్గీయ శ్రీ బివి మోహన్ రెడ్డి గారి 13వ వర్ధంతిని ఈరోజు గోనెగండ్ల గ్రామంలో కూటమి నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 1983లో అప్పటి మహానాయకుడు, పేద ప్రజల గుండె చప్పుడు, అన్నాని ముద్దుగా పిలిచే మహానీయుని దగ్గర నమ్మకంగా ఉంటూ అప్పటి నుంచి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా, అంటే మన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో, అదేవిధంగా గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన గొప్ప మహానాయకుడు, జిల్లాలోనే పేరు ప్రఖ్యాతులు గాంచి ఎమ్మెగనూరు పట్టణాన్ని సుందర వనంగా తీర్చిదిద్దిన మహానాయకునికి ఈరోజు ఘనంగా వర్ధంతి జరుపుకుంటూ ఈరోజు నివాళులు అర్పించుకుంటున్నాం. ముఖ్యంగా ఎమ్మెగనూరు అంటేనే బీవి. అప్పట్లో ఎమ్మెగనూరు పట్టణంలో ఎటు చూసిన సమస్యలు విలయతాండవం చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ గారి ఆశయాలతో ఎమ్మెగనూరు పట్టణాన్ని కర్నూలు జిల్లాలోనే అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గర్వంగా ప్రతి చేనేత బిడ్డ, బీసీ బిడ్డ, మైనార్టీ బిడ్డ గర్వంగా చెప్పుకునే
ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ వ్యక్తే బివి మోహన్ రెడ్డి. పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటూ ఈ రోజుకి కూడా ఆయన మరవలేక 13వ వర్ధంతిని ఈరోజు చేయడం మేము గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే అలాంటి నాయకుడు మా నుంచి దూరమైనప్పటికీ ఇప్పటికీ ఆయన ఆచరణ సాధ్యంలో ఆయన కుమారునిగా బివి జయనాశ్వరెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని కూటమి నాయకుల సమక్షంలో మా జనసేన పార్టీ తరఫున మాకు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెడ్డి గారు ఆయన ఎమ్నూరు తాలూకు నుండి 4 పర్యాయములు ఏకగ్రీవంగా గెలిచినాడు. ఆయన స్థానికేతడు కాకుండా కూడా ఆడ స్థానికుల్ని అందరినీ శివనదరిని, మరి ఆలూరు హనుమంతరెడ్డిని, దేవేంద్ర గౌడ్ని, మరి కేశవరెడ్డిని అందరిని ఓడగొట్టి గెలిచినాడంటే ఆయన ఈ ప్రజలకి ఏం చేసింటాడు అని మనం ఊహించుకునొచ్చు. ఆయన సామాన్య ప్రజలనైనా అంత చూసినాడు. మరి ఖద్దరు బట్టలు వేసుకున్న మేలు చేసినాడు, సామాన్య ప్రజలు కూడా మేలు చేసింటాడు. అంత లేనిది ఆయన 4 పర్యాలు గెలిచినట్టే మనం ఊహించుకోవచ్చు. ఆయన తనని కూడా జయనాశ్వరెడ్డి కూడా 2 పర్యాలు గెలిచినాడు. ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొని ప్రజలకు చాలా మేలు చేస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక. ఈరోజు బివి మోహన్ రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం సమక్షంలో ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.